బిల్లు చూడండి ఎంత 1762 రూపాయలు. టెంపుల్కి వెళ్ళే ముందు మామ మన అన్నయ్యకి పళ్ళు నొప్పి వచ్చిందంట. ఏమైంది అన్నయ్య నీకు? అంటే కొంతమంది అడుగుతారు కదా మధ్యాహ్నం నాన్ వెజ్ తిని సాయంత్రం గుడికి వెళ్తున్నారని. సో మామ దర్శనం టైమింగ్స్ ఏంటి అండ్ ఆల్సో బెస్ట్ టైం టు విజిట్ ఏంటి అని చెప్తాను ఇంకా రాబోయే వీడియోలో. అన్నిటికంటే ముఖ్యమైన దర్శనం టైమింగ్ విషయానికి వస్తే, హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రజెంట్ అయితే మధురైలో ఉన్నాను మామ. ఈ రోజు సైట్ లో కంప్లీట్ అయిపోయింది అనమాట వర్క్ అయితే ఇక్కడ మధురైలో. సో అందుకని చిన్న పార్టీ చేసుకుందామని ఫేమస్ అయిన డిండిగల్ తలపాకట్టు బిర్యానీకి అయితే వచ్చామన్నమాట ఈ రోజు. అదే కదరా ఫేమస్ కదా, డిండిగల్ లో ఫేమస్ అనమాట ఇది. సో ఇదే అనమాట మామ తలపాకట్టు బిర్యానీ. దీంట్లో రేట్లు చూసారంటే మామూలుగా లేదు. మేము చెప్పుకున్నది ఏందిరా మనం చెప్పుకుంది హరి, బోన్లెస్ స్పెషల్ మటన్ బిర్యానీ 400 అనమాట, ₹1 తక్కువ. 3 చెప్పుకున్నాం అంటే అక్కడికే 1200 అయిపోయింది. ఇంతకుముందు తిన్నావు కదా హరి నువ్వు? ఇక్కడ బాగుంది. 2 గల్లు తిన్నావు కదా, బాలే. ఇది మటన్ బిర్యానీ. సో ఇది మన మటన్ బిర్యానీ. ఒక ఎగ్, మటన్ పీస్ బాగానే వచ్చాయి. ఏంది ఇంత ఇచ్చాడా? ఎంత కనుక్కో అసలు ఇది ఎంతో? 300 ఉంటుందా? నాలుగు 250 ఉంది. ఇదేంద్రా 250? 100 గ్రాములు ఉంటాయి మావ కరెక్ట్ గా. క్వాంటిటీ చాలా తక్కువ ఇచ్చారు మావ. ఏరా ఇదైతే నాకు కడుపు మండిపోతుంది. ఇది కూడా అట్టే ఉంది. 400 కదా, 399. రైస్ కూడా బాగా పొడి పొడిగా ఉంది కదా. మామూలుగా క్వాంటిటీ తక్కువ బాగుంది. మటన్ కూడా బాగానే ఉంది. గుంటూరు చికెన్ రోస్ట్ అంటే మెనూలో రేట్లు మామూలుగా లేవు మా ఒక్కొక్కటి అసలుకి. క్వాంటిటీ మళ్ళీ తక్కువ కదా అసలుకే. ఎట్లా బిల్లు చూద్దాం. బిల్లు కూడా వచ్చేసింది అనమాట ఆ లోపే. బిల్లు చూడండి ఎంత 1762 రూపాయలు. గుంటూరు చికెన్ రోస్ట్ అని చెప్పాను కదా, 4 పీసులు వచ్చాయి. అదే 290 రూపాయలు అనమాట, ₹1 తక్కువ. ఒకటి అవన్నీ మాకెందుకు, అవన్నీ మాకు దేనికి? ఇంకా 2 ఛాన్సులు. దండగరా హరి నువ్వు, దండగ నువ్వు. అదిరా హరి ఎట్ట వేయాలరా అది దగ్గర దగ్గర. రెస్ట్ తీసుకొని ఫుల్గా ఫ్రెష్ అయిపోయి మీనాక్షి అమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట ఈరోజు ప్లానింగ్. సో చూపిస్తాను ఎలా వెళ్ళాలి ఏంటి కథ. ఒకవేళ ఆంధ్ర నుంచి రావాలంటే ఏ ట్రైన్స్ ఉన్నాయి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. వీడియో మాత్రం లాస్ట్ రోజు చూడండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. టెంపుల్కి వెళ్ళే ముందు మామ మన అన్నయ్యకి పళ్ళు నొప్పి వచ్చిందంట. ఏమైంది అన్నయ్య నీకు? పంటి మీద చిగురు వచ్చిందంట. హాస్పిటల్ పోతున్నాం. దీనిపై మనం చల్లగా కూర్చోదు కదా, బాగా పైకి కూర్చోదు. అదే సరే పోదాం. హాస్పిటల్ ఎక్కడ తెలుసా మామా? ఏడో చూసాను ఎక్కడ నాకు తెలీదు. ఇంకా కన్స్ట్రక్షన్ లో మనం 4 months బ్యాక్ వచ్చినా కానీ అదే సేమ్ అదే ఉంది కదా, కాకపోతే కొంచెం కవర్లు చినిగిపోయి ఉన్నాయి అంతే. ఇప్పుడు వెళ్ళిపోవచ్చు కానీ మేము ఇంకా ఫ్రెష్ అవ్వలేదు అనమాట. అన్నయ్యకి హాస్పిటల్లో చూపించేసి తర్వాత వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి అప్పుడు పోదాం. నా పేరు మీద షాపులు ఉన్నాయి, నాకు తెలియదురా. అది పోదాం పై తెలుగు కూడా పెట్టించావు కదా, ఫ్రీగా ఇస్తాడేమో. సో ఇదనమాట మన అన్నయ్య చూపించే హాస్పిటల్. 1960 మూడు అప్పుడు పుట్టాడా? నేను ఇంకా పళ్ళు గిల్లు తీసేస్తారు అనుకుంటే సింపుల్ గా జిల్లుతో ముగించేశారు ఇంద్రిలా. అదే ఏమున్నా లేకపోయినా మామ మధురైకి వస్తే జిగర్ దండ కంపల్సరీయా. సరే కానీ హరి త్వరగా రెడీ చేసిరా స్నానం చేసి. సో మామ ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాము అనమాట. నీట్ తలస్నానం చేసాము. అంటే కొంతమంది అడుగుతారు కదా మధ్యాహ్నం నాన్ వెజ్ తిని సాయంత్రం గుడికి వెళ్తున్నారని. సో నీట్ గా అయితే ఫ్రెష్ అయిపోయాం అనమాట. బట్టలు కూడా మాసిపోయినట్టు కాదు, మంచి వేసుకున్నాము. మాసిపోయినట్టు కాదు, మంచి బట్టలు వేసుకున్నాము. సో మధురైకి రావాలంటే మామ తెలుగు స్టేట్స్ నుంచి ఒక 3-4 ట్రైన్స్ అయితే ఉన్నాయన్నమాట డైలీ. మీకు కావాలంటే డిస్క్రిప్షన్ ఇస్తాను. లేదా ఫ్లైట్ లోనే రావచ్చు, లేదా బస్సులోనే రావచ్చు అనమాట. బస్సు అయితే చెన్నై నుంచి మనకి ఈజీ కనెక్టివిటీ ఉంటుంది. అండ్ ఆల్సో ప్రైవేట్ బస్సు అయితే తిరుగుతూనే ఉంటాయి. మీకు ట్రైన్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ ఇచ్చేయండి. అండ్ ఆల్సో ఫ్లైట్ అయితే మీరు మధురైకి రావాల్సి ఉంటుంది అనమాట. మధురై ఎయిర్పోర్ట్ నుంచి సిటీ ఒక 12 to 15 kilometers అలా వస్తుంది. ఇక్కడ ర్యాపిడో ఉంటుంది, ఓలా, ఊబర్ అండ్ ఆల్సో రెడ్ టాక్సీ అని ఒకటి ఉంటుంది అనమాట. రెడ్ టాక్సీ అంటే ర్యాపిడో, ఊబర్ కానీ బుక్ చేస్తే వాళ్ళు దాంట్లో చూపించిన దానికంటే ఎక్కువ అమౌంట్ అడుగుతారు అనమాట. అదే రెడ్ టాక్సీ అయితే వాళ్ళు ఎంత చూపిస్తే అంత ఇస్తే సరిపోద్ది, వాళ్ళు ఎక్కువ డిమాండ్ ఏం చేయరు. ప్రిఫర్ చేయాల్సింది హోటల్లో ఇక్కడ రైల్వే స్టేషన్ పక్కనే హోటల్ ఉంటాయి కదా, అది తీసుకుంటే సెట్. రైల్వే స్టేషన్ కి అటు సైడ్ అయినా పోవచ్చు, ఇటు సైడ్ అయినా రావచ్చు. కాకపోతే ఫ్రంట్ సైడ్ వస్తే బాగుంటది అనమాట. ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి వస్తే మనకి ఎక్కువ కనెక్టివిటీ ఉంటది.
అండ్ హోటల్స్ కూడా ఈజీ దొరికేస్తాయి. సో విన్నారు కదా, రైల్వే స్టేషన్ పక్కనే హోటల్స్ తీసుకుంటే బెస్ట్ అన్నమాట. ఎందుకంటే టెంపుల్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది, 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. మీకు ఆటోలు ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి అండ్ నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. మేముండే హోటల్ వచ్చి హోటల్ సబరీష్ పార్క్ అనమాట మామ. ఇది వచ్చి మా కంపెనీ వచ్చేది బుక్ చేయించాము. 2 రూమ్లు కలిసి ఒక్క రోజుకి 5,500 అంతే, 5,500 6,000 అట్లా పడింది అనమాట. 2 రూమ్స్ మా కంపెనీ వాళ్ళు బుక్ చేశారు కాబట్టి మాకేం ఇబ్బంది లేదు. సో మామ దర్శనం టైమింగ్స్ ఏంటి అండ్ ఆల్సో బెస్ట్ టైం టు విజిట్ ఏంటి అని చెప్తాను ఇంకా రాబోయే వీడియోలో. ఇప్పుడు టైం వచ్చి 8:30 అయిపోయింది. టెంపుల్ వచ్చి 10 o'clock వరకు ఉంటుంది అనమాట. తర్వాత దర్శనం క్లోజ్ చేస్తారు. ఇంకా పోవాలి, బయలుదేరాలి, లేట్ అయిపోతుంది. ఎవరిని అడిగినా చెప్తారు మామ టెంపుల్ కి దారి ఎట్లా అంటే మొత్తం 4 గేట్స్ ఉంటాయి అనమాట. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అని. సో ఏ గేట్ కి వెళ్ళిపోయినా కానీ మనకి ఎంట్రీ అయితే ఉంటుంది. దూరంగా కనిపిస్తుంది కదా, అదే అనమాట వెస్ట్ గేట్. సో మనం టెంపుల్ దగ్గరకి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఇంకా నార్త్ వాళ్ళది ఎక్కువ కనిపిస్తారు అనమాట. ఎందుకంటే ఇక్కడికి జ్యోతిర్లింగం ఉంది కదా, రామేశ్వరం. సో అక్కడ వచ్చి చూసుకునే వాళ్ళు అలానే ఇక్కడ శక్తి పీఠం కూడా చూసుకోవడానికి వచ్చేస్తారు అనమాట. దగ్గరే కాబట్టి 3.5 hours ఇక్కడ నుంచి. అదో టికెట్లు తీసుకుని చెప్పులని వదిలినట్టు. అవును రే, మొబైల్స్ అయితే లోపల అలవ్ లేదనమాట. అండ్ ఆల్సో ఏ ఎలక్ట్రానిక్ కూడా అలవ్ లేదు అక్కడ అనమాట. మొబైల్ డిపాజిట్ చేసేది అండ్ వచ్చి ఇక్కడ చెప్పాలి. సో మామ ఇప్పుడు టైం వచ్చి 9:30 వస్తుంది అనమాట. ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకుని అయితే బయటకు వచ్చేసాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. 9:30 అంటే 9:30కి అంతా క్లోజ్ చేశారు మామ. అసలు ఎవరిని అలో చేయట్లేదు. అండ్ ఆల్సో కర్టన్స్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ చేశారు అనమాట. మా ముందు ఒక 20-30 మంది ఉన్నారు. ఆల్మోస్ట్ లాస్ట్ మేమే వెళ్ళాము. దర్శనం తర్వాత లడ్డు తీసుకున్నాం అనమాట. 15 రూపాయలే. చాలా సూపర్ ఉంది అనమాట. అసలుకి చాలా ఫ్రెష్ గా ఉంది. అంటే ఏమంటారు, కొంచెం నెమ్ముగా అట్లా ఉంటుంది. ఫ్రెష్ గా చేసి ఎట్లా ఉంటుందో అట్లా ఉంది అనమాట. ఇప్పుడు తీసుకున్నాం అనుకున్నాం కానీ వాళ్ళు అప్పటికే క్లోజ్ చేసి చేంజ్ లేదు. అసలు చేంజ్ లేదు. మెయిన్ చేంజ్ మీకు ఖచ్చితంగా వెళ్తే మాత్రం చేంజ్ పెట్టుకుని పోండి. లేదా గూగుల్ పే ఏమి ఉండదు, ఎందుకంటే ఫోన్ అన్ని ఇక్కడే సబ్మిట్ చేస్తాం కాబట్టి. సో మా లోపల మీనాక్షి అమ్మవారు అండ్ ఆల్సో స్వామివారు ఇద్దరు ఉంటారు అనమాట. టికెట్ రేట్లు వచ్చి 50 రూపాయలు తీసుకుంటే ఒకటి మీనాక్షి అమ్మవారినైనా దర్శనం చేసుకోవాలి, స్పెషల్ దర్శనం, లేదా స్వామివారినైనా చేసుకోవాలి. మనం 100 రూపాయలు కానీ తీసుకుంటే 2 స్పెషల్ దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఫ్రీ కావాలంటే ఫ్రీ కూడా ఉంటుంది అనమాట. కాకపోతే క్యూ చాలా ఉంటుంది, ఎక్కువ తిప్పుతారు, లేట్ అయిపోతుంది. 1 అరగంట లేట్ గా నడుస్తుంది మాతో పోలిస్తే. సో అందుకని మేము 50 రూపాయలు చేసుకున్నాము. అండ్ ఆల్సో అట్లానే స్వామివారిని ఫ్రీ దర్శనంలో చూసుకొని వచ్చేసాం అనమాట. అన్నిటికంటే ముఖ్యమైన దర్శనం టైమింగ్ విషయానికి వస్తే గుడి వచ్చి టోటలీ రోజులో 2 సార్లు క్లోజ్ చేస్తారు అనమాట. ఆఫ్టర్నూన్ ఒక 2 hours కి అండ్ నైట్ 9:30 కల్లా క్లోజ్ చేస్తారు. అండ్ కర్టన్ క్లోజింగ్ టైమింగ్స్ కూడా ఉంటాయి అనమాట. ఆఫ్టర్నూన్ వరకు 2 సార్లు అండ్ ఆల్సో ఈవినింగ్ 2 సార్లు ఉంటాయి. ఎగ్జాక్ట్ టైమింగ్స్ కావాలనుకుంటే వీడియో పాస్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి, పక్కన ఇస్తాను. అది చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి, ఓకేనా. నైట్ టైం చూసారు మామ, ఎంత బాగుంది అసలుకి. ఇంకా ఎన్ని తీసి ఇంకా బాగుంటుంది, సూపర్ గా ఉంటది. గ్యాప్ లో వర్షం చూడండి మామ ఎట్లా పడుతుంది అసలుకే. తిని అలా బయటకు వచ్చాము, ఇరుక్కుపోయాము. హరి వెళ్ళిపోవా? పరిగి అయితే నువ్వు ఫస్ట్ పరిగి, నేను కూడా వచ్చేస్తాను. పరిగి అయితే ముద్ద అయిపోయాం మా అందరం. ఈ హరిగడి వల్లరా అదే ఈ పాటి తగ్గిపోయింది ఆల్మోస్ట్. సో ఇంతవరకు అయితే వీడియో ఆపేద్దాం. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. మళ్ళీ